ప్రపంచ స్థాయి కంపెనీ అయిన టీసీఎస్ లోనే లవ్ జిహాద్ అయితే జరిగిందనమాట. ఇది ఇప్పుడు దేశం మొత్తం అయితే హల్చల్ రేపుతుంది. నాసిక్ లో ఉన్న టీసీఎస్ బీపీఓలు అయితే లవ్ జిహాద్ 2021 నుంచి జరుగుతూ ఉందనే ఆరోపణలతో అయితే ఈ కేసు అయితే మొదలైందనమాట. 2021 నుంచి ఇక్కడ ఉన్న హిందూ అమ్మాయిలు అయితే సెక్చువల్ గా హరాస్ చేయడము, వెర్బల్ అబ్యూస్ చేయడం అయితే జరుగుతుందని అక్కడైతే కొంతమంది కంప్లైంట్ చేశారనమాట. సో టోటల్ గా 9 ఎఫ్ఐఆర్లు అయితే దీని మీద నమోదయ్యాయి. ఇప్పటి వరకు 9 మందిని అయితే అరెస్ట్ చేశారు. ఒకరైతే పరారులో ఉన్నారు. ఈ 9 మంది అరెస్ట్ చేసిన వారిలో హెచ్ఆర్ మేనేజర్ నీదా ఖాన్ కూడా ఉన్నారనమాట. ఈమెయితే ప్రధానంగా జగన్నాథ్ సూత్రధారనమాట. ఇక్కడ మనం క్లియర్ గా చూసినట్టయితే వీళ్ళ మెయిన్ ఎయిమ్ ఏంటంటే, ఈ హెచ్ఆర్ యొక్క మెయిన్ ఎయిమ్ ఓన్లీ ముస్లిం మెన్నే హైర్ చేసుకోవడం అనమాట. వాళ్ళకు వచ్చేసి లవ్ జిహాద్ చేయమని చెప్పడం అనమాట. వీళ్ళందరూ వచ్చేసి ఒక గ్రూప్ గా క్రియేట్ అయ్యి వీళ్ళకంటూ ఒక పర్సనల్ గ్రూప్ కూడా క్రియేట్ చేసుకున్నారు ఆఫీస్లో. వీళ్ళ పని ఏంటంటే, ఎవరైతే 18 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల మధ్యలో ఉంటారో హిందూ అమ్మాయిల్ని వాళ్ళనైతే టార్గెట్ చేసి ప్రేమలోకి దింపి వాళ్ళనైతే సెక్షువల్ గా యూజ్ చేసుకొని దాని తర్వాత వదిలేయడం అనమాట. ఇదే వీళ్ళ ట్రాప్. దీంట్లో ప్రధాన నిందితుడైన డానిష్ షేక్, ఇతనికైతే ఆల్రెడీ పెళ్లి అయిందనమాట. పెళ్లి పిల్లలు కూడా ఉన్నారు. ఇతను ఆఫీస్లో ఏం చెప్తాడు, నాకు అసలు పెళ్ళే కాలేదని చెప్పి ఒక అమ్మాయిని అయితే ప్రేమించాడనమాట. ఆ అమ్మాయి కూడా తిరిగి ప్రేమించింది. దాని తర్వాత కొన్ని రోజులకి అందరికి అనుమానం వచ్చింది. ఎలాగంటే రీసెంట్ గా రంజాన్ అయింది కదా, రంజాన్ లో ఆ అమ్మాయి రంజాన్ ఉపవాసం చేయడం, రంజాన్ కి సంబంధించిన ఆ ఫార్మాలిటీస్ ఫాలో అవ్వడం చేస్తుంటే అందరికి అనుమానం వచ్చిందనమాట. దాని తర్వాత ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి వాళ్ళ వైఫ్ ఉంటారు కదా, ఆమె డైరెక్ట్ గా ఈ అమ్మాయి కాల్ చేసి చెప్పిందనమాట, మా హస్బెండ్ కి ఆల్రెడీ పెళ్ళయింది, నిన్ను ఇలా చేస్తున్నాడు, కావాలని చీట్ చేస్తున్నాడని. దాని తర్వాత ఈ అమ్మాయి ఎవరైతే బాధితురాలు మోసపోయిందో ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్ వెళ్ళి ధైర్యంగా కంప్లైంట్ చేసిందనమాట. ఈ అమ్మాయి కంప్లైంట్ చేసిన తర్వాత చాలా ఎఫ్ఐఆర్ నమోదయ్యాయి. చాలా మందికి ధైర్యం కూడా వచ్చింది. ఈ కేసును అయితే పోలీసులు చాలా చాకచక్యంగా అయితే పట్టుకున్నారు. ఎలాగంటే 4 పోలీసులు అయితే హౌస్ కీపింగ్ వేషంలో అయితే టీసీఎస్ బీపీఓ ఆఫీసులోకి ఎంటర్ అయ్యారనమాట. ఎంటర్ అయ్యి సుమారు 2 వారాలు అయితే రెక్కి నిర్వహించి అక్కడ జరుగుతున్న భాగవతం మొత్తం బయట పెట్టారు. ఇక్కడైతే టీమ్ లీడర్ పొజిషన్ లో ఉండే వాళ్ళు, సీనియర్ పొజిషన్ లో ఉండే ముస్లిం అబ్బాయిలు అయితే హిందూ అమ్మాయిల మీద అయితే సెక్షువల్ గా వెర్బల్ గా అబ్యూస్ చేసేది. అదే కాదనమాట, ఒక హిందూ అబ్బాయి మీద అయితే బలవంతంగా నమాజ్ కూడా చదివించారని అయితే ఇక్కడైతే మనకు బయటకు వస్తూ ఉందన్నమాట.